చూసి ఎవరు అడిగారంటే ఒక ముని శ్రేష్ఠులు అడిగారు. మరి వాళ్ళకు ఉన్నటువంటి కష్టములు పోయేటటువంటిది మార్గం ఏదైనా ఉన్నదా అని చెప్పి అడగగా ఈ యొక్క సూత పౌరాణికుడు చెప్తున్నాడు. అయ్యా ముని శ్రేష్ఠులారా, మీరు అడిగినట్టు విధంగానే పూర్వము నారద మహాముని సకల లోకాలు తిరగాలనే కోరిక గలవాడి భూలోకానికి వచ్చాడు. ఆ యొక్క నారద మహాముని భూలోకానికి వచ్చి రాగానే యొక్క ప్రజలందరినీ కూడా చూసినాడు. ఆ యొక్క ప్రజలందరూ కూడా అప్పుడు చాలా అష్టకష్టాలు పడుతూ దారిద్ర బాధలు అనుభవిస్తూ అనేకమైనటువంటి పాపకర్మములు చేస్తూ మృగ పశుపక్షాది మనుష్య జన్మలు ఎత్తుతున్నటువంటి ప్రజలను చూసి జాలిపడ్డాడు. అయ్యో, వీళ్ళ కష్టములు తొలగించినటువంటి మార్గము, వీళ్ళకు మోక్షమునిచ్చినటువంటి మార్గములను వెతకాలని చెప్పేసి సాక్షాత్తు వైకుంఠమునకు ఎగినాడు నారద మహాముని. ఆ యొక్క వైకుంఠమునందు ఎవరున్నారు? లక్ష్మీ సమేతుడై నారాయణుడు కొలువై ఉన్నాడు. వాళ్ళకు నమస్కారం చేస్తున్నాడు నారదుల వారు. అయ్యా లక్ష్మీనారాయణ నమస్కారము తండ్రి జగద్రక్షక అని చెప్పి నమస్కారం చేయగా నారాయణుడు అడుగుతున్నాడు, నారద నీవు ఇక్కడికి వచ్చిన గల కారణమేమి, ఎందుకు వచ్చినావు, నీ కోరిక ఏమిటి చెప్పు తీరుస్తాననగా ఆ యొక్క నారదుల వారు స్తుతిస్తున్నారు. తండ్రి నారాయణ జగద్రక్షక, శంఖము చక్రము గద పద్మము వనమాల వీలిచి అలంకరింపబడిన నారాయణ నీకు నమస్కారము తండ్రి. భూలోకమునందలి ప్రజలందరూ కూడా చాలా దుర్భరమైనటువంటి నీచ స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు, అష్ట కష్టాలు పడుతున్నారు, దారిద్ర బాధలు అనుభవిస్తున్నారు, ఆఖరి దప్పులతో అలమటిస్తూ భిక్షాటం చేస్తున్నారు. మరి అదేవిధంగా అనేకమైనటువంటి పాపకర్మములు చేస్తూ మృగ పశుపక్షాది మనుష్య జన్మములు ఎత్తుతున్నారు. ఎవరు? మానవులు. అటువంటి మానవులను చూశారు నారదుల వారు. చూసి ఎవరు చెప్తున్నారు? ఆ నారాయణుడికి చెప్పగా ఆ యొక్క నారాయణుడు అంటున్నాడు, సరే నారద, నువ్వు లోక శ్రేయస్సు కొరకు చాలా మంచి విషయం అడిగావు, చాలా బాగున్నది, కనుక నీ అందలి వాత్సల్యముతో జాలితో చెబుతున్నాను విను. హరి అవతారమైనటువంటి సాక్షాత్తు శ్రీ రమాసేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఉన్నది. ఆ యొక్క వ్రతము ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో నా యొక్క అనుగ్రహము చేత సకల శ్రేష్ఠవంతులవుతారు, మోక్షమును కూడా పొందెదరు అని చెప్పారు. ఎవరు? నారాయణుడు. మరి ఆ నారదుల వారు అడుగుతున్నారు, తండ్రి నారాయణ, మరి ఈ యొక్క వ్రతం చేసుకోవచ్చు, బాగుంది, కానీ ఈ యొక్క వ్రతమును ఇంతకుముందు పూర్వం ఎవరైనా ఆచరించారా? ఈ యొక్క వ్రత విధి విధానం ఏమిటి? సవిస్తరముగా మాకు తెలియజేయండి, ఎప్పుడు చేసుకోవలను అంతా కూడా మాకు చెప్పండి, వినాలని కోరిక కలిగిందని చెప్పి నారదుల వారు అడిగినారు. ఆ యొక్క నారాయణుడు చెబుతున్నాడు, నారద, ఈ యొక్క వ్రతము మాఘమాసము లేదా వైశాఖ మాసము లేదా కార్తీక మాసమునందు ఒక శుభదినము నాడు అనగా ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ సూర్య సంక్రమణ సమయమునందు కానీ యొక్క వ్రతమును ఆచరించుకోవచ్చును. ఏ విధముగా అంటే ప్రొద్దుటే నిద్రలేచి దండదావనాది స్నానం